హాయ్ ఫ్రెండ్స్, చూడండి అక్కడ చెట్టుకి ఎన్ని కాయలు కాసున్నాయో. అవి అన్ని వెదురు బొంగులతో తయారు చేసినాయి. అప్పుడు మనం ఫ్రిడ్జ్ అవన్నీ ఇప్పుడు వాడుతున్నాం. అప్పట్లో అయితే కుండలో నీళ్లు పోసుకొని తాగేవాళ్ళు, అంత ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. చూడండి, అవన్నీ వెదురు బొంగుతో చేసినవే. చేట, రోకళ్ళు, పిండి దంచేవి అవన్నీ చూడండి, అవన్నీ వెదురు బొంగులతో చేసేవాళ్ళు. అప్పుడు మా పూర్వంలో గిరిజనులు అలా చేపలు పట్టేవాళ్ళని. దానిని వద అంటారు. దాంతో చేపలు పట్టేవారు. ఇప్పుడైతే వలలతో పడుతున్నారు. చూడండి ఫ్రెండ్స్, అవన్నీ వెదురు బొంగులతో తయారు చేసినవి. అప్పట్లో అన్ని వెదురు బొంగులతో తయారు చేసినవే. కొండలు, గేదెలకు వేసేవి అన్ని వెదురు బొంగులతో చేసేవాళ్ళు. చేటలు, బుట్టలు అవి మళ్ళీ మట్టితో కూడా చేసేవాళ్ళు. ఫ్రెండ్స్ చూడండి, కోళ్ళు పెట్టే బుట్టలు, నూనె బుట్టలు, జల్లెళ్ళు ఇవన్నీ వెదురు బొంగులతో తయారు చేసినవి. ఫ్రెండ్స్ చూడండి, చేట ఇప్పుడంటే ప్లాస్టిక్ వాడుతున్నాం మనం చేటలు. అప్పుడు చూడండి, మా గిరిజనులు వెదురుతో తయారు చేసినవి వాడుతున్నారు. పొద్దున్నే లెగిసి సూర్య నమస్కారాలు చేసుకొని దేవుడికి పూజ చేసేవాళ్ళు. ఫ్రెండ్స్ చూడండి, అప్పట్లో అయితే కుంకుడుకాయ రసంతో తలంటే వాళ్ళు. ఇప్పుడు మనం అయితే అందరం షాంపూలు ఇవన్నీ వాడుతున్నాం హెయిర్కి. కానీ అప్పట్లో అయితే కుంకుడుకాయ రసంతో తలంటుకునే వాళ్ళు. చూడండి, చేపలు పెట్టే బుట్టలు అవన్నీ ఉన్నాయి. గేదెలకి ఆహారం పెట్టే గిన్నెలు అవన్నీ వెదురు బొంగులతో తయారు చేసినవి. కళ్ళు తాగే లొట్టెలు, గేదెలకు పెట్టేవి, చెక్క వస్తువులన్నీ వెదురు బొంగుతో తయారు చేశారు. చేట, జల్లెళ్ళు, నూనె వేసేవి, కుండలు, బుట్టలు ఇవన్నీ చెక్క గరిటెలు ఇవన్నీ వెదురుతో చేసినవి. అప్పుడు సాంప్రదాయంలో నమస్కారం ఎవరు కనిపించినా అలా చెప్పేవాళ్ళు. చూడండి ఫ్రెండ్స్, వీళ్ళు వాడేవి మట్టి కుండలు. చూడండి, అక్కడ వాటిల్లోనే నీళ్లు పోసుకొని తాగేవాళ్ళు. చూడండి ఫ్రెండ్స్, అప్పట్లో ఏమన్నా పండగలు వస్తే అలా ఇంటికి తోరణాలు కట్టి అలా ఉండేవాళ్ళు. ఫ్రెండ్స్ ఇప్పట్లో ఎవరు అలా చేయడం లేదు. అప్పుడు మా గిరిజనులు అలా ఉండేవి సాంప్రదాయాలు. చూడండి, ఏమైనా పండగలు ఉంటే డప్పులు డోళ్ళు కొట్టుకుంటూ ఎంతో ఆనందంగా గడిపేవాళ్ళు ఆ టైంని. చూడండి, అప్పట్లో అలా మా గిరిజనులు నాట్యం చేసేవాళ్ళు. చూడండి, అలా సంగీతం వాయిస్తుంటే మా ఆదివాసులు దేవుడిని చూపిస్తాను రండి. చూడండి ఫ్రెండ్స్, ఆ చిన్న చిన్న బుట్టల్లో కుంకుమ, విభూది, పసుపు అవన్నీ పెట్టారు. చూడండి, చూడండి ఫ్రెండ్స్, కాయలు ఎలా కాసినాయో చెట్టుకి. తేనె
ఇవన్నీ న్యాచురల్. చూడండి, తేనె, మామిడికాయలు, సీతాఫలం ఇవన్నీ అప్పట్లో దొరికేవి. ఇప్పట్లో సరిగ్గా దొరకడంలా, అందరూ కొనుక్కోవడమే. అప్పట్లో అయితే న్యాచురల్గా పండించి తినేవాళ్ళు. చూడండి ఫ్రెండ్స్, సీతాఫలం, మామిడికాయలు అప్పట్లో తినేవాళ్ళు. అలాగే చింతకాయలు, పుట్టగొడుగులు ఇవన్నీ చాలా దొరికేవి. ఇప్పుడు చాలా అరుదుగా దొరుకుతాయి. అప్పట్లో మా గిరిజనులు అలా వ్యవసాయం చేసేవాళ్ళు. చూడండి, పుట్టలు, గొడ్డళ్ళు, పార ఇవన్నీ ఉండేవి. చూడండి, నాగలి ఇవన్నీ ఉండేవి వ్యవసాయంలో. మా గిరిజన ప్రాంతంలో అలా సంత జరుగుద్ది. చూడండి ఎంత అందంగా ఉందో చూడడానికి. గాజులు, కూరగాయలు అవన్నీ అమ్ముతారు. చూడండి, మా గిరిజనులు చిరుధాన్యాలు, పప్పులన్నీ అమ్ముతారు. చింతకాయలు, కందిపప్పు, మినుములు ఇవన్నీ అమ్మేవాళ్ళు. చూడండి ఫ్రెండ్స్, బొబ్బస్కాయలు, చూడండి ఫ్రెండ్స్, అప్పుడు మా గిరిజన సాంప్రదాయ పెళ్ళిళ్ళు అలా జరిగేవి. అందరూ ఒక చోట కలిసి అలా పెళ్లి జరుపుతారు. మా సాంప్రదాయం పెళ్ళి అలా జరుగుద్ది. చూడండి, ఇప్పుడు అన్నీ మనం లోపల చూసి వచ్చాం కదా ఫ్రెండ్స్. ఇవన్నీ మా గిరిజనులవి. ఎలా పెట్టారో చూడండి. మీరు కూడా వస్తే అరకు ఇది తప్పకుండా చూడాల్సిన ప్లేస్. ఇదే లాస్ట్. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ముందు ముందు మీకు మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.